132 నాటి కాశ్మీర్ రాజు కళ నేటితో సాకారమైంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చీనాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 43,800 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెనపై నేడు వందే భారత్ రైలు చిక్కుబుక్కుమంటూ పరుగులు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీయే దగ్గరుండి మరీ కాత్రా నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్న వందే భారత్ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉండగా అంతా ఆసక్తిగా వాటిని చూస్తూ ఉన్నారు. కాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ వెళ్లారు. ముందుగా ఉధంపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన ఈయన వంతెన ప్రారంభానికి ముందే దాన్ని పరిశీలించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి అనేక విషయాల గురించి చర్చించారు. ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనను ప్రారంభించారు. కాత్రా నుంచి కాశ్మీర్కు వెళ్తున్న వందే భారత్ రైలుకు జెండా ఊపారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి కళ నేటితో సాకారమైంది. ఇది మాత్రమే కాకుండా ప్రధాని మోదీ కట్టడాలో 46,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ మాట్లాడుతూ చీనాబ్ కేవలం ఓ రైలు మార్గం కాదని, ఇది దేశ సమగ్రతకు ప్రతీక అని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పోరాటం, జాతీయ భద్రతపై ఆయన కఠినంగా స్పందించారు. కాశ్మీర్ ప్రాంతంలో శాశ్వత శాంతిని సాధించేందుకు అభివృద్ధి ఉత్తమ మార్గమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా చీనాబ్ వంతెన ప్రత్యేకతలు గమనిస్తే కనుక రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగమే ఈ చీనాబ్ వంతెన. అయితే నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1,317 మీటర్లు. అలాగే 1,178 అడుగుల ఎత్తుతో ఈ చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజనీరింగ్ ఘనతగా నిలిచింది. ఈ వంతెన ప్రారంభంతో కాశ్మీర్ను దేశ ప్రధాన రైల్వే వ్యవస్థతో అనుసంధానించే వందే భారత్ ఎక్స్ప్రెస్ కు మార్గం సుగమం కానుంది. కాత్రా నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణించే ఈ హైస్పీడ్ రైలు పర్యాటకులకు, స్థానికులకు సమయాన్ని, ప్రయాణ ఖర్చును ఆదా చేస్తుంది. అంతేకాక ఇది వ్యాపారాన్ని, ఆర్థిక కార్యకలాపాలను పురోగతి పథంలో నడిపించనుంది.